నాది నేననవే ఒక పార్కులాట తపన వేదన కడుపును పెట్టిన బిడ్డలు కన్నవారు బంధుతులు అయా ఇదిగో రాబోతుల వలె పొడుసుకు తినేస్తున్నారు. ఒకరు బ్రతికితే ఒకరు వారమల్లని తట్టు ప్రభు చూపించవా దేవా. మేము గొప్పవాడిని ఆరాధిస్తున్నామయ్యా, పరిశుద్ధుని ఆరాధిస్తున్నామయ్యా, ప్రేమ కలిగిన రాజుతో మాట్లాడుతున్నానయ్యా. ఈ ప్రాంగణం బిడ్డలు జ్ఞాపకం చేసుకో. హయాతురాపుతం చేత పీడింపబడుతున్న యవ్వన బిడ్డ మీద నీ మహిమ దిగబడుదురుగా, ఆశ్చర్యమైన కార్యములు జరుగునుగాక, కృప కలుగునుగాక. వారు తిరిగి వెళుతుండగా అద్భుతాలు జరగాలి. మా శక్తి చేత బలం చేత కేవలం కృపను పట్టేస్తాయి. బిడ్డలతో మాట్లాడండి సార్. కై కష్టం చేస్తున్న బిడ్డలు, కూలి పని చేస్తున్న బిడ్డలు, వ్యాపారస్తులు, ఉద్యోగమంతులు, అయా ప్రతి రైతు పాడి పంటనే అయా ఇదిగోనైనా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభా. తాగుబోతులు, దొంగలు, వ్యభిచారులు, మోసగాళ్ళు, జోజిగాళ్ళు, అబద్ధికులు, వేషధారులు పొందబడుతులుగా షుగర్, బీపీ, క్యాన్సర్, రక్తపోటు, గుండెపోటు అనేకమైన సమస్యలతో ఉన్న వారికి ఒప్పుడే స్వస్థతలు కలుగులు కాక, హాస్పిటల్ ప్రతి రోగిని ముట్టి స్వస్థవచ్చులు కాక. సంటి బిడ్డలు ముట్టండి, బాలింతలు ముట్టండి, బిడ్డలు లేని వారికి బిడ్డలు దాయించండి, గర్భిణీలు ముట్టండి, సల్లని కలుపు దాయించండి. ఆయా నీ మహిమ చూపించండి. ఆయా హిందూ కుటుంబాలు మార్చండి ప్రభా. ప్రతి క్రైస్తవుని దర్శించండి. అంతకాల శక్తులు, మంత్ర శక్తులు, శాతపడి శక్తులు, దురాత్మ శక్తులు, దెయ్యపు శక్తులు నీ మహిమ కార్యాలు చదువుగా అయ్యా. పాటలు, వాద్యాలు, కంటిక వాద్యములు, ఆరోగ్యాలు నీ కురిపించారు. బిడ్డల వారు అంతే కష్టపడి వేస్తున్న కానుకలు కూడా మీరు దీవించారు. ఆశీర్వదించి మహిమ తెచ్చుకోమని దూర ప్రాంగణం విడిచి బిడ్డను కూడా దీవించండి. రవి వివాహంలో జయకరంగా మహిమకరంగా మీరు జరిగించండి. ముఖ్యంగా 25, 26 తారీఖు జరుగుతున్న ఆ మీటింగ్లో మీరు నేను ఎంతగా ఎస్ఐ కొరకు కూర్చున్నా. మీరు స్నేహితుడిగా, బంధువుడిగా, నాయకుడిగా, రాజుగా నాతో ఉంటారని నేను నమ్ముతున్నాను. నా శక్తి చేత బలం చేత కాదు. ఏ దాతను లేపుతారు, ఏ బిడ్డ గుప్పుళ్ళు ఊపుతారో నాకు తెలియదు, కానీ ఈ కార్యం జయకరంగా మహిమకరంగా జరిగించండి. నీ దేవదాసులతో మీరు మాట్లాడండి. నాలో భయం నుండి పిరికి మనసును తొలగించి నా దేవుడి సజీవుడని గుర్తెరిగే కృపను నాకు దయచేయండి. ఆత్మస్వరమని కార్యం జరిగించండి. అలాగే నేను విజయవాడ ప్రాంగణం నుండి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. తల్లితో తల్లిదండ్రులతో కుమార్తె కోసం తన సహోదరుడు కూడా వేదన చెందుతున్నాడు. అయ్యా నందిని బట్టి నేను ప్రార్థిస్తున్నాను. నజరేసునామములో బిడ్డకి స్వస్థత కలుగునుగాక, దురాత్మ నుండి విడుదల కలుగునుగాక, ఆత్మస్వరమైన కార్యాలు జరుగునుగాక. అగ్ని రథములు బిడ్డతో ఉంచబడుతుంది. రీభాషికర బాంధర్య 17వ తారీఖున జయకరంగా మహిమకరంగా ఆనంద గానములు మీ గుడారంలో చేయబోతున్నారు. రీభాషికర బాంధర్య థ్యాంక్ యూ లార్డ్. వారి సంతోషకార్యమైన కార్యంలో ఒకటి చూడబోతున్నారయ్యా. నా కార్యాలు మీరు నెరవేర్చి మహిమ పొందమని, నా కుటుంబాన్ని నన్ను దర్శించి నా బలహీనతను విడిపించి అయా మీటింగ్లోనైనా సభల్లో మీరుండి ఇచ్చే దాతను లేపి మహిమ తెచ్చుకోమని నా నజరుడైన యేసునాథుని పెట్టడానికి వేడుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమ తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడింది గాక, నీ రాజ్యం వచ్చింది గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. మనకి దయచి మనం అలా అపరాధం చేసిన వాళ్ళని క్షమించి మా యొక్క క్షమించి మమ శ్వాసగా తప్పించమని. ఎందుకు రాజ్యం శక్తి మేమంత నావు తండ్రి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఇక్కడున్న ప్రతి బిడ్డకి ప్రయాణికులకి సదా మీరు తోడు ఇందురు గాక. ప్రవేశ రక్తమే జీవం, శిలువ రక్తమే జీవం, అపవాదికులంతా ప్రవేశ రక్తం, సంపూర్ణ రక్తమే జీవం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.